ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ న్యాయం జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. కేబినెట్ మంత్రి హోదాలో తొలిసారి సొంత సెగ్మెంట్ చెన్నూరులో పర్యటిస్తున్నారు వివేక్. ఆయనకు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతాన్ని పలుకుతున్నారు. ఎక్కడా కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారని చెప్పారు మంత్రి వివేక్. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని చెప్పారని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టిందని విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నానని తెలిపారు మంత్రి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందారంలో తమకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు వివేక్. డీజే చప్పుళ్లు, బ్యాండ్ బాజాలు, డాన్స్లతో మంత్రికి వెల్కమ్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేపిస్తూ ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ప్రజలకు న్యాయం ఏదైతే జరగాలో అది డెఫినెట్లీ మీ అందరికీ చేస్తారని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇద్దరు కూడా అనుకున్నారు, మనము వివేక్ గారికి మంత్రి పదవి ఇస్తే మన ఈ చెన్నూరులో నేను ఎంపీగా గెలిచిన తర్వాత మీరేదైతే సహకరించినరో, ఈ ఇసుక దందా బంద్ చేయాలని చెప్పి మీరేదైతే సహకరించినరో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమము ఎమ్మెల్యే గారు తీసుకున్నారో, వీరికి మైనింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే రాష్ట్రానికి ఏదైతే మేలు జరగాలనో, రాష్ట్రానికి ఎక్కువ పన్ను వచ్చి మనకు ఆ పన్ను ద్వారా మనకు ఎక్కువ నిధులు మన ప్రాంతానికి కేటాయించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గమనించి ఈ మైనింగ్ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఇసుక దందా నడుస్తుందో అందరికీ కూడా ఒక హెచ్చరిక. రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 700 కోట్ల రూపాయల పన్ను వస్తుందో ఇసుక పైన రాయల్టీ, దీన్ని పెంచాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను పని చేయాలనా లేదా, నిజాయితీగా పని చేయాలనా లేదా, మీరందరూ ఒప్పుకుంటారా? మీరందరూ మీ అందరికీ ఎక్కువ నిధులు తీసుకురావడము, మీ ఊర్లలో మీ వార్డులలో సీసీ రోడ్లు కావాలన్నా, మీకు నాలీలు కావాలన్నా, మీకు మంచినీటి పథకం కావాలన్నా ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇప్పిస్తున్నాను. మీరందరూ చూసినారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉంది. నేను కూడా ఆదేశాలు ఇచ్చాను పోలీసు వారికి, ఎక్కడ కూడా ఈ 18 నెలలో ఎక్కడ కూడా అన్యాయంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. అవునా కదా? టీఆర్ఎస్ పార్టీ హయాంలో కావాలని కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడము, హింసించడం ఇవన్నీ కూడా జరిగేది. కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే స్వేచ్ఛ రావాలో ఆ స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది. మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మీరు సరిగా దారిలో ఉండండి. పోలీసు వాళ్ళు అట్లనే అధికారులు అందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి మళ్ళొకసారి నేను మీ ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. మీరు చూస్తున్నారు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో 40 నుంచి 50 లక్షలు ఇక్కడ ప్రత్యేకంగా ఈ 3 గ్రామాల్లో ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చేది అవసరం ఉన్నది. ఈ సంవత్సరం నేను ఇంకా ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పి మీ అందరికీ ఒక మాట ఇవ్వడం జరుగుతుంది. మన ప్రజలకు మనము ఒక మంచి స్కీమ్ తీసుకురావాలి, ఇందిరమ్మ ఇల్లులు రావాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు ఇచ్చి ఓట్లు వేపించుకున్నారు, కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన రామా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి నేను మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ అందరికీ నేను కట్టుకున్నాను. అందరికీ పైకప్పు ఉండే వరకు మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. దాంతోపాటు మంచిగా భోజనం చేయాలి, మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి మనకు సన్న బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మంచిగా ఉన్నాయి కదా మా బియ్యం, నేను కూడా రోజు అదే తింటున్నాను. 3 నెలలు వస్తుంది కదా. దాంతోపాటు మనందరికీ కూడా విద్య కోసము మనము 200 కోట్లతోని సోమన్పల్లిలో కూడా విద్యా పాఠశాల స్థాపించడం జరుగుతుంది. మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోనికి అవకాశం. అంటే రాష్ట్ర ప్రభుత్వము
మనం లేచినప్పటి నుంచి మనకు మంచినీటి సౌకర్యం గురించి ₹1,00,00,000 మన చెన్నూరు నియోజకవర్గానికి శాంక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు ఇల్లు ఇస్తున్నారు, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు. ఏమైనా జబ్బు వస్తే హాస్పిటల్ పోతే 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. దాంతోపాటు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే బీద ప్రజలకు ఆదుకోవటానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీతో ఉంటాము, మీతో పనిచేస్తాము, మీ మేలు కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ